ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న వాక్య భాగం నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. స్తోత్రం దేవ. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట నుంచి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించినామే పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. గమనించాలి ప్రియులారా, మోషే తన మామ మందను మేపుతున్నటువంటి ఆ మందను మేపుతూ జీవిస్తున్నటువంటి కాలం అది. ఇంచుమించు 40 సంవత్సరాలు మోషే తన మామ మందను మేపి అక్కడ ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నట్లుగా మనకి ఆ మందను మేపుతూ గడిపేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా మీరు గమనించాలి. కొంతమంది భావించినట్లుగా మోషే సుమారు 40 సంవత్సరాలు ఇజ్రాయేలును నడిపించాలి కాబట్టే దేవుడు అతనిని 40 సంవత్సరాలు ఒక మందకు కాపరిగా ఉంచాడని భావించడం అంత సరైనది కాదేమో. ఎందుకంటే దేవుడు తన పని ఎంత గొప్పదైనా కానీ, ఎంత విస్తారమైనదైనా కానీ దానిని ఒక వ్యక్తి చేత చేయించాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దేవుడు ఆశించిన విశ్వాసమును కనపరిచి తనను తాను సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటే చాలు, వెంటనే ఆ వ్యక్తిని ఆయన వాడుకుంటాడు. నిజానికి దేవుడు తగిన సమయంలోనే మోసే కొరకు హోరేబు పర్వతం మీదకి వచ్చి ఎదురు చూస్తూ ఉండొచ్చు. అయితే మోసే రావడానికి ఇంతకాలం అయింది. ఎంతో కాలంగా మందను మేపుతున్నటువంటి మోసే అరణ్యాన్ని దాటడానికి ఒక్కసారైనా సరే ప్రయత్నం చేసి ఉంటాడా అంటే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేసే ఉండొచ్చు, కానీ పూర్తి చేసి ఉండకపోవచ్చు. బహుశా అతనికి ఎదురైనటువంటి భయాల వలన, లేక లభించినటువంటి ఆ మధురమైన ఫలాలను బట్టో, తేనెను బట్టో మోసే ఆ యొక్క అరణ్యాన్ని 40 సంవత్సరాలుగా దాటలేకపోయాడు. మోసే ఎప్పుడు అరణ్యాన్ని దాటుకుని వస్తాడా అని ఆ హోరేబు పర్వతం మీద దేవుడు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండవలసి వచ్చింది. కేవలం దేవుని దగ్గరకు చేరుకోవడానికే మోసేకు అంత సమయం పట్టింది, కానీ నిజానికి దేవుడు మోసే కోసం ఎప్పటి నుండో వేచి ఉండే ఉంటాడు. వింటున్నారా ప్రియులారా? నీ కొరకు కూడా నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన పర్వతమైన ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు ఎప్పుడు నీ ముందర ఉన్నటువంటి అరణ్యాన్ని దాటుకుని వస్తావా అని ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు అలసట చేతను, భయం చేతను, లేక సంతోషం చేతను నీ ముందున్నటువంటి అరణ్యాన్ని దాటలేకుండా నువ్వు ఉన్నావు కదా. నీవు ఇప్పుడు కలిగి ఉన్నటువంటి స్థితిలోనే నీవు ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు. నీ కొరకు దాచి ఉంచినటువంటి తన ప్రణాళికలతో దేవుడు తన పర్వతంపై నుండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇకనైనా వ్యర్థమైనటువంటి వాటి యందు మనసు ఉంచకుండా, అనవసరమైన వాటిని బట్టి భయపడకుండా, లేక ఆ సమయానికి మాత్రమే ఇచ్చే లక్షణాలు ఇచ్చేటువంటి క్షణకాల ఆనందాల కొరకు మరి లొంగిపోకుండా, తాత్కాలికమైనటువంటి ఫలితాలను ఆశించకుండా, ఇంకనైనా సరే నీ అరణ్యంలోనే సంచరించి ఉన్నటువంటి నీవు దానిని దాటి దేవుని పర్వతానికి వస్తావా? ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనని చేరుకునేటువంటి సమయం నీకు ఎప్పుడు వస్తుందా అని చెప్పి నీ వైపే చూస్తూ ఉన్నాడు. మరి నీ దేవుని చేరేంత వరకు నీ ప్రయాణం ఆపకుండా సాగుతావా? నీ ముందున్నటువంటి యొక్క అరణ్యము వంటి పరిస్థితులను దాటుకుని దేవుని చిత్తంలోనికి చేరుకుంటావో, లేక ఇంకెంతకాలం నీ దేవుడిని ఎదురు చూస్తూనే ఉండేటట్లు ఉంచుతావో నీవే నిర్ణయం తీసుకో. ఇప్పుడే తీసుకో. ఇంతకాలం ఈ లోకంలో, ఉద్యోగంలో, సమస్యల్లో, బంధకాల్లో, ఇబ్బందుల్లో నడిపేసావేమో. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూల సమయం. ఇప్పుడే యేసయ్య నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడే యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య దినమెల్లా ఆయన చేతులు నీ వైపు చాపుతూ ఉన్నాడు. ఆయన సిద్ధం చేసి ఉంచాడు నీ సమస్యకు పరిష్కారం. ఆయన ఆల్రెడీ సమస్తం సమకూర్చేశాడు నీ కోసం. నువ్వు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన వైపు చూడకపోవటం, ఆయన వైపు నడకపోవటం, ఆయన చేరుకోకపోవటం వల్లే ఈ రోజున అద్భుతమైన ఫలితాలు నువ్వు అనుభవించలేకపోతున్నావు. కాబట్టి ఈ లోకంలో ఎదురే ప్రతి సమస్యను, ప్రతి బంధకాలను పక్కన పెట్టి యేసయ్య వైపు చూస్తూ, యేసయ్య వైపు నడుస్తూ ముందుకెళ్ళేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? నాతో పాటు ఏకీభవించండి. యేసయ్య, ఎంతో కాలంగా ఈ యొక్క అరణ్యంలోనే తిరుగుతూ ఉండిపోయిన దేవా, ఈ సమస్యలోనే, ఈ అప్పుల్లోనే, ఈ రోగాల్లోనే, ఈ బంధకాల్లోనే ఇక్కడే తిరుగుతూ ఉండిపోయాం. నిన్ను కలుసుకోవాలని ఆశపడుచున్నాం, కానీ
మా ముందున్నటువంటి ఈ యొక్క అడవి వంటి పరిస్థితి నుంచి, అప్పుల నుంచి అవతలకు రాలేకపోయాం ప్రభా. ఇప్పటికే ఎంతో కాలంగా నిన్ను మా కొరకు ఎదురు చూసి చెట్లుగా ఉంచాం. మమ్మల్ని క్షమించండి. మా ముందు ఉన్నటువంటి ఈ యొక్క అరణ్య బాధలను, భయాలను, అల్పకాల సంతోషాలను దాటుకుని నిన్ను త్వరగా చేరుకోవాలని ఆశపడుచున్నాం యేసయ్యా. మాకు నీ బలము దయచేయండి. నీ వద్దకు చేరేంత వరకు మా ప్రయాణం ఆగకుండా, నీవు మా కొరకు ఉంచినటువంటి నీ ప్రణాళికలోనికి చేరేంత వరకు మమ్మల్ని ఆగనీకు ప్రభువా. దేవా, ఇక మీదట ఎన్నడూ కూడా నిన్ను మా కొరకు ఎదురు చూసే విధంగా మేము చేయకుందుముగాక. ఓ థ్యాంక్ యూ లార్డ్. నీ చిత్తంలో మేము ఖచ్చితంగా ముందుకు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.